అలుపెరుగని పోరాటం 25 ఇయర్స్గా చేస్తున్నారు మీరు. ఐ థింక్ 2001లో మీరు ఫస్ట్ సినిమా, ఇది 2026. నెంబర్ ఆఫ్ మూవీస్ తీశారు. అవునండి. బట్ కమర్షియల్గా సూపర్ డూపర్ హిట్ అనేది లేదు. ఐడెంటిటీ అయితే ఉంది, అయినా కూడా మీ పోరాటం అనేది ఆగలేదు. అందులో భాగంగా ఇప్పుడు ఎల్జీబీటీ ఏంటి అసలు ఈ కాన్సెప్ట్తో సినిమా తీయాలి అని మీకు ఎందుకు అనిపించింది? సరే, యాజ్ యూ నో దట్ నేను అన్అడ్రస్డ్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి. మెయిన్ స్ట్రీమ్ సినిమా టచ్ చేయకుండా కేవలం కొన్ని కథల చుట్టూ, కొన్ని జీవితాల చుట్టూ మాత్రమే తిరగటం, ఇదే జీవితం, ఇదే సినిమా అనే ఒక నేపథ్యం నుంచి. అంటే సినిమా అనేది కూడా ఒక డెమోక్రటిక్ అంశం. అందరికీ అందులో హక్కు ఉండాలి, అందరికీ ఆ కథలో తమకు కూడా పాత్రలు ఉండాలి. సో ఆ కథని అందరికీ అందించాలి అనే ఇంటెన్షన్తో నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. గతంలో గల్ఫ్ చేసిన, గంగపుత్రులు చేసిన, ఏం చేసినా ఒక సెక్షన్ ఆఫ్ ద సొసైటీని టోటల్గా ఇగ్నోర్ చేయటం అన్నది తప్పు అనేది నా ఒపీనియన్ అండి. యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ ఫీల్డ్లోకి వచ్చిన నేను అందరి కథ సెల్యులాయిడ్ మీద సెలబ్రేట్ చేయాలి, అందరి విషయాల గురించి టాపిక్లు మాట్లాడాలి. ఇది కేవలం కొంతమందికి మాత్రమే హైజాక్ చేసేస్తే కరెక్ట్ కాదు అన్న ఒపీనియన్తో నేను అనుకుంటున్న చాలా టాపిక్స్లో నాకు ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ నేను చదువుతూ ఉన్నప్పుడు చాలా నాకు అరెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కొంత అనిపించిందండి. అంటే మనం యూజువల్గా అందరికీ కనిపించే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి మనకు కనిపించే విజువల్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనపడుతుంటుంది, లేదా ఫంక్షన్ల దగ్గర చేసే గొడవ, లేదా ఒక ట్రైన్లోనో ఒక రకమైన వాళ్ళని చూస్తే భయం, వాళ్ళని కొంచెం దూరంగా ఉండాలి అనే ఒక మైండ్ సెట్, వాళ్ళని చూసిన తర్వాత చిన్న వయసులో వాళ్ళని చూసి నవ్వటం, ఇలాంటివే తప్ప వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడాలి అనే ఒక ప్రయత్నం ఎవరూ చేయలేదు. నేను కూడా ఒక రకంగా ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ దట్ పర్టికులర్ దిస్ థింగ్. నేను ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేశాను, నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత చాలా ఇష్యూస్ నాకు తెలిసాయండి. వాటిని పంచుకోవడం కోసం నా దగ్గర ఉన్న మాధ్యమం సినిమా, ఆ సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలనుకున్నాను. బేసిక్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీ నుంచి వివక్షత, అసలు ఇక్కడ ఎందుకు ల్యాండ్ అయ్యారు, ఎందుకు ఈ ట్రాఫిక్ సిగ్నల్లో వీళ్ళు ఉన్నారు అనే ఒక క్వశ్చన్ మనం స్టార్ట్ చేస్తే ఫ్యామిలీ నుంచి వివక్షత స్టార్ట్ అయ్యి, స్కూల్లో మనం ఎప్పుడో మనం 10th క్లాస్లో చదువుతున్న టైంలో ఎవరో ఒకరిని నవ్విన సందర్భం, వాళ్ళని చూసి గేలి చేస్తూ వాళ్ళు రాగానే ముసిముసిలు నవ్వులు నవ్వుకుంటూ, లేకపోతే వాళ్ళని ఇన్సల్ట్ చేసిన సందర్భాలు, ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఒక ఫ్లాష్ బ్యాక్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ ఇలాంటి ఒక ప్రాబ్లంలో ఉండుంటాడు. వాళ్ళని అక్కడి నుంచి వెలివేసి వాళ్ళు సమాజానికి దూరంగా వెళ్ళిన తర్వాత వాళ్ళ బతుకు తెరువు వాళ్ళు చూసుకునే ఒక నేపథ్యంలో వచ్చినవే ఈ అంశాలు. మనం చూస్తున్న ఈ బెగ్గింగ్ కానీ, లేకపోతే ఈ బదాయికి వెళ్ళడం కానీ, ఈ ప్రాస్టిట్యూషన్ చేసే ఒక వ్యవస్థ కానివ్వండి, ఇదంతా రావడానికి కారణాలు అవి. సో ఈ మూలాలు మనం టచ్ చేయాలి, సెన్సిటైజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని బయటకు తోసేయకపోతే ఈ ప్రాబ్లమే లేదు. స్కూల్లో మనం గేలి చేయకుండా వాళ్ళని కూడా మనలాగే కన్సిడర్ చేసి ఉంటే ఈ వివక్షత, ఈ అవమానం, ఈ దూరంగా ఉండాలనే ఒక ఆలోచన లేకపోతుండే. ఇవన్నీ చేయాలి అని చూస్తున్న టైంలో ఈ న్యాయ వ్యవస్థలో జరుగుతున్న ఒక దారుణమైన వాట్ యు సే డిస్క్రిమినేషన్ అనుకోండి. ఇంత ఫ్రీడమ్ వచ్చిన తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈక్వాలిటీ అన్నది మన బేసిక్ ఫండమెంటల్ రైట్ అని మనం చెప్పుకుంటున్న ఈ దేశంలో ఒక 15-20 సంవత్సరాల క్రితం వరకు వాళ్ళని అసలు మనుషులుగా కూడా గుర్తించలేదు మన న్యాయ వ్యవస్థ అనుకున్నప్పుడు, సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జి గారే నాసా జడ్జిమెంట్ ఇస్తూ మేము మీ కమ్యూనిటీకి క్షమాపణ చెప్తున్నామని చెప్పాల్సిన ఒక పరిస్థితి అండి. వాళ్ళని అలా ఇగ్నోర్ చేసాం. ఆ వాయిసెస్ కావాలి. అండ్ గే కమ్యూనిటీకి సంబంధించి చూస్తే ఆ ఆర్టికల్ సెక్షన్ 377 ఇది చేసే వరకు, డీక్రిమినలైజ్ చేసే వరకు వాళ్ళని క్రిమినల్స్గానే చూసింది. వాళ్ళ ఎక్స్ప్రెషన్ని కూడా మనం క్రిమినల్లా చూడవలసిన, వాళ్ళకి ప్రైవసీకి సంబంధించిన ఎలిమెంట్ను కూడా, వీటన్నిటినీ కూడా డిస్కస్ చేయాలి. ఒక కోర్ట్ రూమ్ డ్రామాలో దీన్ని చెప్పొచ్చు అన్న ఒక పాయింట్. అదే ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో ఉన్న ఒక డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, ఒక సిస్ జెండర్ మీద జరిగిన ఒక దాడికి జరిగిన పనిష్మెంట్ 10 years అయితే, ఒక ట్రాన్స్జెండర్ మహిళ మీద అలాంటి అఘాయిత్యమే జరిగితే మ్యాక్సిమం పనిష్మెంట్ 2 years, లేకపోతే మినిమం 6 months. అంటే ఒక పిక్ పాకెట్కి ఈక్వల్గా దాన్ని కన్సిడర్ చేయటం అన్నది నిజంగా ఎంత మెచ్యూర్డ్ వ్యవస్థలో జరుగుతున్న ఒక డిస్క్రిమినేషన్ అండి. అది కూడా పోనీ అదన్నా న్యాయం జరుగుతుందా అంటే దేశవ్యాప్తంగా ఇన్ని సంవత్సరాల్లో 2019 నుంచి ఈ 7 yearsలో ఒక్క కేసు కూడా రాలేదు, ఒక్క కన్విక్షన్ కూడా జరగలేదు. వెరస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఈస్ స్టేయింగ్ ద మోస్ట్ వల్నరబుల్ కమ్యూనిటీ. వీళ్ళు 50% పైగా వీళ్ళు అత్యాచారాలకు గురవుతున్నారని గవర్నమెంటే చెప్తున్నప్పుడు, మోర్ దెన్ 1% వీళ్ళు ఉన్నారు అని అఫీషియల్ గణాంకాలు చెప్తూ వాళ్ళకి 1% రిజర్వేషన్ కూడా ఇవ్వాలని చెప్తున్నప్పుడు, అట్లీస్ట్ అది కూడా రిఫ్లెక్ట్ అవ్వాలిగా క్రైమ్ రేట్లు.
ఎందుకు జరగటం లేదంటే వీళ్ళకి పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు, పోలీసులు వీళ్ళు కేసు తీసుకోవట్లేదు, డాక్టర్స్ వీళ్ళకి సంబంధించిన ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా చేయటం లేదు అనే కంప్లైంట్స్ ఉన్నాయండి. వీటన్నిటినీ డిస్కస్ చేయడం కోసం చేసిన ప్రయత్నమే ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అండి.